ఒక రాజ్యంలో రాజుగారికి ఆయన గురువుగారు భక్తి మార్గంలో వెళ్ళమని చెబుతూ ఉండేవారు. కానీ ఆయనకంత సమయం లేదని చెప్పేవారు. ఒక మూర్ఖుణ్ణి వెతికి అతని చేతికి ఒక కర్ర ఇచ్చి ఊరంతా తిరగమని చెప్పు, కనీసం ఈ పనైనా చేయగలవా? ఇలాంటి పనులైతే చేస్తానండి. అప్పుడు వెంటనే రాజుగారు భటులను పంపించి రాజ్యంలో మూర్ఖుడిని వెతికి తీసుకురమ్మని చెబుతారు. ఒక మూర్ఖుడిని వెతికి తీసుకువస్తారు. ఆ మూర్ఖుడికి కర్ర ఇచ్చి రాజ్యమంతా తిరగమని చెబుతారు రాజుగారు. ఇంతలో రాజుగారు ఒక వ్యాధితో 2 రోజుల్లో మరణిస్తున్నానని తెలుసుకున్నారు. అప్పుడు ఊరిలో అందరినీ చూడాలని ఉందని కబురు పంపుతారు. అందరూ వచ్చి రాజుగారిని చూసి వెళ్తూ ఉంటారు. కానీ ఈ మూర్ఖుడు రాకపోయేసరికి భటులు వెళ్ళి తీసుకువస్తారు. అప్పుడు ఆ మూర్ఖుడు రాజుగారిని అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నారు? చాలా దూరంగా వెళ్తున్నాను. అయితే మీతో రాణులు, సైన్యం వీరందరూ వస్తున్నారా? ఒరే మూర్ఖుడా, నాతో వీళ్ళెవరినీ తీసుకువెళ్ళలేను. మరి దారి ఖర్చుకు డబ్బునైనా తీసుకెళ్తున్నారా? లేదురా, నాతో నేనేమీ తీసుకువెళ్ళలేను. నువ్వు కూడా ముసలివాడు అయిపోయావు కదా. ఈ కర్రను వేరే మూర్ఖుడిని అప్పజెప్పి వెళ్ళిపో అని రాజుగారు మూర్ఖుడికి చెబుతాడు. అప్పుడు వెంటనే మారు ఆలోచన లేకుండా మూర్ఖుడు రాజుగారి చేతిలో కర్రను పెడతారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా, నా చేతిలో పెట్టావేంటి? నీకన్నా మూర్ఖుడు ఇంకెవరున్నారు?